ఇరాన్ అయితే ఖచ్చితంగా చర్చలకి సిద్ధంగా ఉన్నామనే చెప్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తాము చర్చలకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ముందుగా దాడులు నిలిపేసి గౌరవప్రదంగా చర్చలు చేపట్టాలని కోరింది. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. మేము యుద్ధాన్ని నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అయితే ముందస్తుగా ఇరాన్‌కి బలవంతపు షరతులు విధించకుండా గౌరవప్రదంగా చర్చలు జరగాలి. ఎందుకంటే మేము మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నాం. భవిష్యత్తులో మాపై దాడి చేయబోమని హామీ ఇవ్వాలి. మాపై ఆంక్షలు ఎత్తివేయాలన్నదే మా విజ్ఞప్తి అని పేర్కొన్నారు. ఒకవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు రావడం సాధ్యం కాదని, దాడులు ఆపితే చర్చలకు అనువైన పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ మొదలు పెట్టలేదని, అమెరికానే మొదలుపెట్టిందని, ఇప్పుడు వాళ్లే మొదట ఆపాలని పేర్కొన్నారు. దాడులకు ముందు ఒమన్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు దాదాపు ఒప్పందం స్థాయికి వచ్చాయని, దీనిపై ఒమన్ విదేశాంగ మంత్రి హర్షం కూడా వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు దిగాయని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన సుప్రీం లీడర్ అయితల్లా ఖమేనీ అంత్యక్రియలకు పవిత్ర నగరంగా భావించే మషాద్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఖమేనీ పుట్టింది కూడా అదే నగరం కావడం గమనార్హం. అయితే అంత్యక్రియలు తేదీ వెల్లడించలేదు.